బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో జంట హత్యల కలకలం రేగింది. హుకుంపేట డి బ్లాక్ లో తల్లి కూతుళ్ల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించినట్టు సమాచారం. ఏలూరుకు చెందిన సల్మా సానియా 6 నెలల క్రితం హుకుంపేట వచ్చారు. నిందితుడు శివకుమార్ ఎవరో కూడా వారికి తెలియదని, సానియా సల్మా మాత్రమే నివాసం ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈవెంట్లకు డాన్స్ ప్రోగ్రాంలకు సానియా వెళ్లేదని, ఆమె ఆదాయంతోనే తల్లి జీవనం సాగించేదని తెలుస్తోంది. ఈవెంట్స్ కోసం 10 నుంచి 15 రోజుల పాటు సానియా సల్మా బయట ప్రాంతాలకు వెళ్లి వచ్చేదని సమాచారం. కాగా దర్యాప్తు చేపట్టిన బొమ్మూరు పోలీసులు హైదరాబాద్కు చెందిన నిందితుడు శివకుమార్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు హుకుంపేటలో అయితే డి బ్లాక్లో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. తల్లి కూతుర్ల జంట హత్య అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. చూడొచ్చు, ప్రస్తుతం ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్న తల్లి కూతుర్లు ఇద్దరిని కూడా పూర్తిగా ఒక వ్యక్తి ఇద్దరిని కూడా హతమార్చినట్టు తెలుస్తుంది. అయితే డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే రాజమండ్రి హుకుంపేట డి బ్లాక్లో ఉంటున్న ఎండి సల్మా, అదేవిధంగా ఆమె కుమార్తె సానియా ఇద్దరిని కూడా ఒక దుండగుడు హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హత్య చేసిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన పల్లి శివకుమార్గా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఏదైతే ఇప్పుడు సానియా ఈవెంట్స్ చేసుకుంటూ కుటుంబ పోషణ అయితే చేస్తుంది. అయితే తల్లి కూతురు ఇద్దరు మాత్రమే ఉండడం, అయితే వారిద్దరు కూడా తెలిసిన బంధువులు వచ్చి డోర్ కొట్టడంతో, డోర్ ఓపెన్ చేయకపోవడంతో విండోస్ని ఓపెన్ చేసి విండోస్లోంచి చూడగా తల్లి కూతురు ఇద్దరు కూడా విగత జీవులుగా పడుకున్న సంఘటన అయితే చూసి పోలీసుకి సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరు కూడా దారుణ హత్యకు గురై రక్తపు మడుగులో అయితే పడి ఉన్న దృశ్యాలు అందరినీ కలిసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా చనిపోయే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బొమ్మూరు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిందితుడు శివకుమార్ హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్కు చెందిన వ్యక్తి, అదేవిధంగా చూసుకున్నట్లయితే లైటింగ్ అంటే ఈ కెమెరాస్కు సంబంధించి, ఈ సినిమాలకు సంబంధించి లైట్మెన్గా కూడా వర్క్ చేస్తారంటూ కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు స్థానికంగా వీరిది సల్మా కానీ సానియా కానీ వారిది స్థానికంగా ఏలూరు అని చెప్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే వారు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారని కూడా స్థానికులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి ఇంటి పక్కగా ఉన్న ఒక కిరాణా షాప్ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న హత్యకు గురైన సల్మా కావచ్చు, సానియా కావచ్చు, అది ఎప్పుడు వచ్చారన్న ఇక్కడికి? అసలు ఒక 6 నెలలు అవుతుందండి. వాళ్ళు ఏలూరు నుంచి అక్కడి నుంచి వచ్చారు. అయితే ఆ పిల్ల ఎక్కడ ఈవెంట్లు డ్యాన్స్ ప్రోగ్రాలు ఏవి చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మాయేమో ఈవిడ ప్రోగ్రాంకి వెళ్తే కూడా వెళ్తుంది అనుకుంటా. మరి ఆవిడ ఏం చేయదు మనకు తెలిసి. ఏ టైంలో తెలిసింది అసలు పోలీసులు ఎప్పుడు వచ్చారు? మనకైతే ఇక్కడ 9 ఆ టైం తెలిసిందండి. అంతకుముందు ఇంటికి జరిగిందన్నది మనకు తెలియదు. 9 ఆ టైం తెలిసింది. అది కూడా పోలీసులు వస్తే మనకి అడిగాం ఏ టైం ఎలా ఏంటంటే అప్పుడు అలాగ పలానా పాస్ జరిగిందని చెప్పేసి అన్నారు. అయితే ఎప్పుడు జరిగిందన్నది మనకు తెలియదు. జరగడం అయితే తెలియడం అయితే 9:30 ఆ టైం తెలిసింది. ఎలా ఉండేవారు అన్న ఇక్కడ? అంటే మామూలుగా మీ షాప్ దగ్గర రావడం, కొనుక్కోవడం అలాంటివి ఏమైనా చేశారు? కిరాణా సరుకులు అవి కొనుక్కునేవారండి. కూల్ డ్రింకులు కానీ, బియ్యం కానీ ఇలాంటివన్నీ కొనుక్కునేవారు. అయితే ఎప్పుడు వాళ్ళు ఎవరితోనే గొడవలు తెచ్చినట్టు గట్రా ఏం లేదు. వస్తారు, ఒక 10 రోజులు ఉంటారండి, మళ్ళీ వెళ్ళిపోతారు ఈవెంట్లు గట్రానే. మళ్ళీ 4 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. కానీ కంటిన్యూగా అయితే ఉండరు. కాలేజీ మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అలాగా జరిగేదన్నమాట. ఇప్పుడు శివకుమార్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆమె కుమార్తె ఎవరైతే ఉన్నారో సానియాకి ఫ్రెండ్ అని చెప్తున్నారు, అది ప్రేమించుకున్నారు ఇద్దరు, అక్కడే గొడవ జరిగిందంటూ కూడా పోలీసులు కథనం చెప్తున్నారు. అదేమన్నా తెలుసా మీకు? ఇదేం మనకు తెలియదండి. అదేందో మనకు తెలియదు. వీళ్ళ గురించి మనకి అదైనా కూడా ఈ కుట్టుకు రావడం వల్ల తెలుసు. చాలామందికి వాళ్ళు ఎవరో తెలియదు కూడా. ఎవరంటే ఎవరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాకా చచ్చిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఫేస్లు కూడా చాలామంది తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉండేది తక్కువ. ఇక్కడ వచ్చేవారు ఒక 10 రోజులు ఉండేవారు, లేదంటే వారం రోజులు ఉండేవారు. మళ్ళీ వాళ్ళ ఈవెంట్లకి ఎక్కడికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడో వచ్చేవారు. మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఆర్థికంగా వాళ్ళు మొత్తం అంతా ఈవెంట్స్ మీద నడుస్తుందా, లేకపోతే ఇంకేమైనా చేస్తారు? వేరే ఏమీ లేదు. ఇంకా ఆ అమ్మాయి తేవడం, వీళ్ళు తినడం అంతే. ఇంకా వేరే వాళ్ళకి అదర్వైజ్ ఏమీ లేవు. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ఆ సల్మా సానియా హత్యలకు సంబంధించి ఎవరైతే సానియా ఉన్నారో కూతురు, 16 ఏళ్ళ కూతురు, ఆమె ఈవెంట్స్కి వెళ్ళేవారు, ఈవెంట్స్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు, యాంకర్గా కూడా ఉండేవారు అని కూడా చెప్తున్నారు. అయితే ఎప్పుడు కూడా ఎవరితోటి గొడవలు పడే వ్యక్తులు కాదు. అయితే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. మరి ఎందుకు ఇలా జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందంటూ కూడా పక్కనే ఉన్న షాప్ అతను చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.